మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల కాంబినేషన్లో సినిమా సెట్ చేయడానికి ఇద్దరు డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఒకప్పుడు చిరంజీవి తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ఇండస్ట్రీలో మెగాస్టార్గా ఎదిగి నెంబర్ 1 నటుడుగా 3 దశాబ్దాలకు పైగా కొనసాగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు చిరంజీవికి పోటీని ఇస్తూ వచ్చిన మరొక హీరోనే నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ మాస్లో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళ సినిమాలతో పోటీ పడి మరీ ఒకరి మీద మరొకరు పైచేయి సాధిస్తూ వచ్చారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు క్లాస్ సినిమాలు చేసుకుంటూ వస్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు మాత్రం మాస్లో ఎక్కువ ఫాలోయింగ్ను సంపాదించుకుంటూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇలాంటి సందర్భంలో వీళ్ళ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా చేయాలని అప్పట్లో దర్శక నిర్మాతలు చాలా వరకు ఆసక్తి చూపించినప్పటికీ వాళ్ళ ఇమేజ్కి సరిపడా కథ దొరకలేదు. దానివల్ల అటు బాలయ్య, ఇటు చిరంజీవి ఇద్దరూ కూడా ఆ సినిమా మీద పెద్దగా ఆసక్తి అయితే చూపించలేకపోయారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి గిరాకీ ఉండడం వల్ల వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళ కాంబోలో సినిమా వస్తే భారీ సక్సెస్ని సాధిస్తుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా బాలయ్య బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ కలిసి బాలయ్య బాబుకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్లో పాల్గొన్న బాలయ్య చిరంజీవి గురించి మాట్లాడుతూ, మేమిద్దరం కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం, కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని అన్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి నటించడానికి సుముఖంగా ఉన్నామని, దర్శకులు కథలు రెడీ చేయడమే ఆలస్యం, మేము సినిమా చేస్తామని బాలయ్య బాబు, చిరంజీవి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కొంతమంది దర్శకులు వీళ్ళ కాంబినేషన్లో సినిమా చేయడానికి కథలను రెడీ చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ లాంటి దర్శకుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి కమర్షియల్ సినిమాలని తెరకెక్కించడంలో చాలా మంచి పేరుంది. దానివల్లే వాళ్ళ ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ కథను రెడీ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే చిరంజీవి, బాలయ్య కాంబినేషన్లో సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి మంచి కథలు రెడీ చేయగలిగే దర్శకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేపథ్యంలో వీళ్ళ కాంబో చాలా ఈజీగా సినిమా వర్కౌట్ అవుతుంది అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చూడాలి మరి ఫ్యూచర్లో అయినా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అన్నది.